ఏం రేషనవి దీనంగా కూర్చున్నావు? ఏం చెప్పండి సార్, డిగ్రీ అయిపోయి 1 ఇయర్ అయింది. జాబ్ అంటూ ఏం రాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అప్రెంటిస్కి వెళ్ళొచ్చుగా. అప్రెంటిసా అంటే ఏంటిది సార్? అప్రెంటిస్ అంటే ఇంటర్న్షిప్ లాంటిదే. నేను జాబ్ అడుగుతుంటే మీరు అప్రెంటిస్ అంటారేంటి సార్? నాకు జాబ్ అయినా చూడండి. చూశారుగా, చాలా మంది పిల్లల పరిస్థితి ఇదేనండి. డైరెక్ట్ గా వేస్తే కొండకేసేస్తారు. ఏది వెంట్రుల కేసు కొండను లాగేయడం అంటాను చూడండి. అలా ఉంది చాలా మంది పిల్లల పరిస్థితి. ఉద్యోగాలు లేవా అంటే ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కానీ మాకే ఒక్కడు పనికి రావట్లేదని చెప్పి వాళ్ళేమో గోలగోల చేస్తున్నారు. వీళ్ళేమో ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదని చెప్పి అందరినీ, ఇంట్లో ఉన్న అమ్మా నాన్న దగ్గర నుంచి కాలేజీ దగ్గర నుంచి అమ్మనా బూతులు తిట్టుకుంటూ గమ్మునుండిపోతారు తప్పించి ఇంటర్న్షిప్ చేయరు, అప్రెంటిస్ చేయరు. అసలు ఒక మాటకు వస్తే ఉద్యోగం కంటే కూడా ఇంటర్న్షిప్ అప్రెంటిస్ అనేది చాలా గొప్పదంటానండి. నేను చాలా మంది చెప్పేదే ఇది. నేను చాలాసార్లు చెప్పాను. అలాంటి ఇంటర్న్షిప్లు అప్రెంటిస్లు కొల్లలుగా మనం చెప్పుకుంటున్నాం కదండి. సరే, విషయానికి వచ్చేస్తాం. మీరు పుస్తకాలే చదువుతారు కాలేజీలో, గుర్తుంచుకోండి. పుస్తకంలో ఉన్నదే బుర్రలో ఉంటుంది తప్పించి దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే అవుట్పుట్ వస్తుంది అనేది తెలియదు. కంపెనీలో ఏ రకమైన టూల్స్ ఉంటాయి, ఏ రకమైన మనుషులు ఉంటారు, ఆ టూల్స్ మీద పనిచేయడం రాదు, ఆ మనుషులతో కనీసం మాట్లాడడం రాదు, నలుగురితో కలిసి పనిచేయడం రాదు, ఏదైనా సమస్య వస్తే ఫేస్ చేయడం రాదు. చూశారు కదా ఎంత గ్యాప్స్ ఉన్నాయో. మీరు అమ్మ కూచి నాన్న కూచి అండి, గుర్తుంచుకోండి. కాలేజీలో చదువుతున్నారు కానీ కంపెనీకి ఉపయోగపడే మెటీరియల్ కాదు మీరు. వాస్తవం చెప్తున్నా, మీకు బాధ అనిపించినా కానీ. సో నా సలహా ఏంటంటే, అసలు చదువుతున్నప్పుడే 2వ ఏడు నుంచే మొదలెట్టేయండి. మావాడు ఒకడు ఉన్నాడు, చేశాను కదా ఇంటర్న్షిప్ అంటాడండి. ఏది ఒకటే చేస్తాడంట. ఒకటేంటండి, సంవత్సరానికి 4-5 చేయొచ్చు. ఉంటాయి, మిడ్లు ఉంటాయి, సెమిస్టర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి చేసేయండి. సరే, అయిపోయింది చదువు, అయినా కానీ రాలేదన్నప్పుడు దయచేసి నేను మళ్ళీ చెప్తున్నానండి, వెళ్ళిపోండి. అప్రెంటిస్ దొరికితే అప్రెంటిస్, ఇంటర్న్షిప్ దొరికితే ఇంటర్న్షిప్కి వెళ్ళిపోండి. ఎందుకు? వాళ్ళు ఇచ్చే స్కిల్ మామూలు కాదు, వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మామూలుగా ఉండదు, వాళ్ళు ఇచ్చే బ్యాడ్జ్ మామూలుగా ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు గొప్ప సాటిస్ఫాక్షన్ అండి. ఏది? పని చేస్తూ 4 రూపాయలు సంపాదించుకుంటారు చూడండి, తక్కువైనా కానీ, వాళ్ళు ఇచ్చే స్టైపెండ్ తక్కువైనా కానీ, దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ముందు మీ మీద మీకు. ఇక గొప్ప సంస్థల్లో పనిచేస్తే వాళ్ళే మెర్జ్ చేసేసుకుంటారండి, లేకపోతే ఆ రకమైన ఇండస్ట్రీలు ఎక్కడైనా కానీ మెర్జ్ చేసుకుంటారు. సో నా సలహా ఏంటి అంటే, ఉద్యోగం రాలేదు అని వెయిట్ చేస్తూ కూర్చోకుండా దానికి సంబంధించిన స్కిల్ ఎక్కడ దొరికితే అక్కడ, అంటే మీరు చదివింది వేరు, చేద్దాం అనుకుంది వేరైనా కానీ, సపోజ్ మీరు బీటెక్ చదివారు, ఫోటోగ్రఫీ ఇష్టం ఉంది, మంచి ఫోటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోండి. అదే ప్రాక్టికల్గా కంపెనీలు ఉన్నాయి ఈ మధ్య. ఒక్క పెళ్లికి 5-10 లక్షలు తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరినట్టు వెళ్ళమని కాదు. సో కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మరి ఇది ఎవరికి అవసరమో మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే వీడు కూడా షేర్ చేస్తాడు. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.